నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం ఎట్లా చూడొచ్చు, ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ కొంత అయితే ముందుకు వెళ్ళింది, కొంతమందిని అరెస్ట్ చేసింది. దాదాపు 19 మందిలో ఒక ముగ్గురు అయితే బెయిల్తో వచ్చారు. మనం చూసాం, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా బాలాజీ, ఆ ముగ్గురు అయితే బెయిల్తో బయటకు వచ్చారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఈడీ 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు చేసింది. కొన్ని ఆఫీసులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. వాటిలో ఎలా చూడొచ్చు ఈడీ ఎంటర్ అవటం? బేసిక్ గా ఈ సిట్ ఏదైతే లిక్కర్ స్కామ్ నడుస్తుందో, విచారణ చేస్తుందో, వాటికి సంబంధించి ఒక డైరీ సీలర్ లాగా నడుస్తుంది. మన తెలుగు డైరీ సీలర్లు ఎప్పుడు కూడా ముగింపు ఉండదు. అంటే ప్రేక్షకుడి చేతిలో ఉండదు. టీవీ కన్నా బోర్ కొట్టాలి, లేకపోతే నిర్మాత కన్నా బోర్ కొట్టాలి. అట్లా తయారైంది. ఇక్కడ సబ్జెక్టు కరప్షన్ జరిగిందా లేదా అనే దానికన్నా దాదాపు 1 year గా నడుస్తూనే ఉంది. ఛార్జ్ షీట్లు, అనుబంధ ఛార్జ్ షీట్లు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకి మంచి చెట్ల కన్నా ఇదేదో రాజకీయ కోణంలో జరుగుతుందనే చర్చ వచ్చేస్తుంది. ఇప్పుడు బెయిలు మీరు అన్నట్టు గోవిందప్ప గారికి కావచ్చు, లేకపోతే ధనంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారికే కాదు, మిగిలిన వరకు కూడా బెయిల్ వచ్చేస్తుంది. రీజన్ ఏంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం 7 సంవత్సరాలు లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద కానీ కేసు నమోదైతే 60 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే కేసులు కానీ నమోదై ఉంటే 90 రోజుల్లో బెయిల్. అంటే విచారణ మొత్తం పూర్తి చేసేసి బెయిల్ వేయాలి, బెయిల్ ఇచ్చేవాళ్ళు, అది రూల్. అయితే ఇక్కడ ఏమవుతోంది, ఛార్జ్ షీట్ ఇంకోటి కూడా ఉంది. ఛార్జ్ షీట్ నమోదైన తర్వాత బెయిల్ వచ్చేస్తాయి. అందువల్ల వ్యూహాత్మకంగా సిట్టు 1వ ఛార్జ్ షీటు, 2వ ఛార్జ్ షీటు, అనుబంధ ఛార్జ్ షీట్ అంటే ఇంకా పూర్తి కాలేదు విచారణ అని చెప్పడం కోసం, అందువల్ల ఫర్దర్ అరెస్టుల కోసం పని. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు అరెస్ట్ కావడం, ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ పోతుండడం వల్ల మేము ఏదో చోదిస్తున్నాం అనే మెసేజ్ పంపిస్తామని సిట్ అనుకుంటామంది, ప్రభుత్వం అనుకుంటామంది. కానీ ఇది రాజకీయ కక్షగా మారిపోయే అవకాశం ఉంటుంది. అది నిజాలు తెలియదు. ఎందుకంటే కేసు మీకు తెలుసు, విచారణ ట్రయల్ వరకు వచ్చేంత వరకే హడావుడి ఉంటుంది. ట్రయల్ అయిన తర్వాత తేలేదంటే సంవత్సరాలు అయిపోతుంది. అంటే ప్రభుత్వాలు కూడా మారిపోతాయి. ఇప్పుడు ఏ కేసు చూసినా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు నడుస్తుంది. అందువల్ల తేలదు కేసు. అందువల్ల రాజకీయ ప్రత్యర్థులు అనే జ్ఞాపకం వచ్చేస్తుంది. కాబట్టి సిట్టు ఎక్కువ రోజులు అరెస్టులు, ఎక్కువ రోజులు కేసులు, ఎక్కువ రోజులు విచారణ జరిగితే కేసు మీద ఎఫెక్టివ్ పోతుంది. అది ఈ దశకు వచ్చింది. మీరు అన్నట్టు ఈడీకి సంబంధించినంత వరకు కూడా ఈడీకి ఎంటర్ అయితే ఏమవుతుంది, మనీ ట్రాన్సాక్షన్ జరిగితే వస్తుంది ఈడీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిట్టు విచారణ జరుగుతుంది. ఇప్పుడు మనీని గుర్తించాలి కదా. బేసిక్ గా సిట్టు ప్రధానమైన ఆరోపణలు ఏంటి, మద్యం పాలసీలో కింద కొంతమందికి లబ్ధి చేకూరింది. ఆ లబ్ధి చేకూరిన వాళ్ళు డైరెక్ట్గా జగన్ గారికి ఇచ్చేసారనేది ఆరోపణ చేస్తా ఉంది ప్రభుత్వం. అయితే జరగాలంటే ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి కింద జరిగిన మాల్ ప్రాక్టీస్ ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి లింక్ కుదరాలి. అంటే ఈ డెసిషన్ వల్లనే కింద అవినీతి జరిగింది. 2, ఆ అవినీతి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు డైరెక్ట్ గా జగన్ గారికి కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ అంటే వ్యక్తిగత సంబంధాలు, వాళ్ళు ఓఎస్డీలు ఇవి కాదు, ఆర్థిక లావాదేవీలు జరిగి ఉండాలి. ఈ 2 జరగకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో కానీ విచారించడం, అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. నిజాలు తేలే తర్వాత విషయం. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ చూస్తున్నప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు, లావాదేవీ జరగకుండా, మీరన్నట్టు లిక్విడ్ కరెన్సీ దొరకకుండా, లేదు లావాదేవీ జరగకుండా ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈడీ ఎంటర్ అవ్వచ్చా? అనుమానంతో కూడా చేయొచ్చుగా. ఇప్పుడు కేసు కట్టడానికి, కేసులో విచారించడానికి ప్రామాణికం అనుమానమే. తర్వాత అనుమానించి అరెస్టులు చేసి శిక్షించాలంటే ఆధారాలు కావాలి మీరు చెప్పినట్టు. కాబట్టి ఇప్పుడు ఆధారాలు ప్రధానమైంది కదా. ఇక్కడ ఆధారాలు ఏంటి, టెక్నికల్ ఆధారాలు కావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఓఎస్డి ధనంజయ రెడ్డి గారు, ఆయన సెక్రటరీగా ఉన్నారు సీఎం గారికి, ఆయన అరెస్ట్ అయినాడు కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి జగన్ అరెస్ట్ చేసేస్తాం అంటే కుదరదు. అది నిజమే, 5 ఏళ్ళు ఆయనతోనే ఉన్నాడు, సీరియస్ కీలక పాత్రధారి ఆయనే దేంట్లో, పరిపాలనలో. కానీ ఆయన్ని ఆధారంగా చేయాలంటే ఈయనకి లావాదేవీలు జరుగుండాలి. ఆయన బ్యాంక్ అకౌంట్ ఇంకోటి పరిశ్రమలు జరగాలి. ఇవేమి లేకుండా 5 ఏళ్ళు ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన చెప్పిందే జరిగింది కాబట్టి నేను ఆరోపిస్తానంటే అది రాజకీయ విమర్శ పనికి వస్తుంది తప్ప కోర్టుల ముందు చలవు. రెండోది, కోర్టు తీర్పులు ఇంకా ఉన్నాయి. అదేంటంటే ఒక 10 మందిని అరెస్ట్ చేశారనుకోండి, సహనిందితులు చెప్పే సాక్ష్యం, అంటే విచారణ సంస్థల ముందు సహనిందితులు చెప్పే సాక్ష్యంగా తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పేసింది. మళ్ళీ వాళ్ళు కోర్టులో చెప్పాలి. జడ్జి ముందు చెప్పేదానే సాక్ష్యం తీసుకుంటా తప్ప పోలీసుల ముందు చెప్పేదాన్ని తీసుకోమనింది. ఇవన్నీ చూసినప్పుడు ఏదైతే సాక్ష్యంగా చెప్పిన సాక్షుల
వాంగ్మూలాలని కోర్టు పరిగణలో తీసుకోదు. తీసుకోదు, మళ్ళీ కోర్టుకు చెప్పాలి. న్యాయమూర్తి ముందు ఓకే, న్యాయమూర్తి మీదే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బెదిరిస్తారేమో. ఇప్పుడు నన్ను మిమ్మల్ని అరెస్ట్ చేశారు అనుకోండి, నేను మీ మీద నా మీద చెప్పారనుకోండి, మన సేఫ్ కోసం కూడా చెప్పవచ్చు, చెప్పకుండా కూడా రాసుకోవచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అందువల్ల కోర్టు అవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఒక కేసుల్లో అవినీతి ఆరోపణలో ఎస్టాబ్లిష్ కావడం, నిర్ధారణ కావడం అంత సులభం కాదు. ఒక దశకు వచ్చి ఆగిపోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ కేసు ఒక రాజకీయంగానే స్లో డౌన్ అయితే కనిపిస్తోంది కదా. గతంలాగా రేపు జగన్ ఇప్పుడు ఆపినారు, వెంటనే జగన్ అరెస్ట్ అయిపోతారని చర్చిపోయింది. ఇప్పుడు అది ఆపేసి వేరే చర్చ ముందుకు వస్తుంది. కాబట్టి నేను ఈ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోవడం అనేది ఈ టెక్నికల్ ప్రాసెస్ లో చూసినప్పుడు సాధ్యం కాదు. ఇది మొదటి అంశం. మిగతా కూడా 69 రోజులు అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా బెయిల్స్ వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ కొత్త అరెస్టులు జరిగాయి అనుకోండి, ఇప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ అయినది బెయిల్ వచ్చేసి మళ్ళీ కొత్త అరెస్టులు జరిగాయి అనుకోండి, ఖచ్చితంగా నిజానిజాలతో సంబంధం ప్రజలు ఏమనుకుంటారు, వరుసపెట్టి అరెస్టులు తప్ప ఇంకో పని లేదా అనుకుంటారు. కాబట్టి ఇది ఒక డైలీ సీరాగేది ఎంత దూరం నడుపుతారో చూడాలి. మరోవైపు రాజధాని అంశాన్ని చూసుకుంటే పురుషోత్తమ రెడ్డి గారు, మీరు అన్ని గమనిస్తూనే ఉన్నారు. రాజధాని విషయంలో ప్రైవేటు పత్రికా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ ప్రతినిధిగా వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారు? విజయవాడ గుంటూరు మధ్య మేము ప్రతిపాదించాము, ఆయన పరిపాలన ఈసారి వైసీపీ తిరిగి అధికారంలోకి రాగానే పరిపాలన అమరావతి నుంచే ఉంటుంది అని వ్యాఖ్యలు చేశారు. దాన్ని టీడీపీ వైసీపీ గతంలో కంటే 3 రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది, ఆ ప్రతిపాదన యూటర్న్ తీసుకున్నారు అని మున్సిపల్ మంత్రి నారాయణ మాట్లాడారు. తర్వాత అసలు సజ్జల క్లారిటీ ఇచ్చారా, నర్మగర్భంగా మాట్లాడారా, లేదు టీడీపీనే కల్పిస్తోందా? ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక కీలకమైన నేత. జగన్మోహన్ రెడ్డి గారు మనసెరిగి మాట్లాడతాడు అని ఆయనకున్న పేరు. ఎందుకు దీని ప్రాధాన్యత వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు కూడా నేను మళ్ళీ గెలిస్తే విశాఖపట్నం నుంచే నా పాలన సాగుతుంది, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని విస్పష్టంగా ప్రకటించారు. తర్వాత ఫలితాల్లో ఓడిపోయారు. ఇప్పుడు దానికి భిన్నంగా ఇక్కడి నుంచే మా పరిపాలన ఉంటుందంటే తమ వైఖరి నుంచి ఏమైనా మార్చుకున్నారా అనే భావన ప్రజల్లో కలగడం సహజం. అయితే తెలుగుదేశం పార్టీ దీన్ని స్వాగతించడం కాకుండా దీన్ని రాజకీయ కోణంలో చూస్తా ఉంది. ఒకటి, వీళ్ళు నిజంగానే మారారా అనేది ఒకటి. 2, ఈ మార్పు ఎలా ఉంది అనేది 2. ఇక్కడ పాయింట్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది మీడియా సీరియస్ గా తీసుకునేది, కానీ దీనికి మూలం జగన్ గారు మాట్లాడిందే. కానీ మీడియా ఆ రోజు అటెన్షన్ అటువైపు గమనించలేకపోయింది. ఒకనొక సందర్భంలో నరేంద్ర మోడీ గారు 2వ రాజధానికి శంకుస్థాపనకు వచ్చినప్పుడు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు జగన్ గారు ఆ సందర్భంగా మాట్లాడినప్పుడు చివరిలో ఒక మాట అన్నాడు. ఈ లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆ రాజధాని కట్టే బదులు, కొత్తగా వ్యయ ప్రయాసాలు నష్టం చేసే బదులు విజయవాడ గుంటూరు మధ్య రాజధానికి కావాల్సిన కార్యాలయాలు పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అనే పదం వాడాడు. దానికి రామకృష్ణారెడ్డి గారిది కొనసాగింపే తప్ప కొత్తది కాదు. ఎందుకు ఆ రోజు మీడియా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే కీలకమైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ భయము, ఆందోళన ఏంటంటే, ఒకటి విశాఖపట్నం, కర్నూలు, ఇంకొక 2 రాజధానులు, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ కావచ్చు, హైకోర్టు క్యాపిటల్ పేరుతో, ఈ నుంచి నిజంగా వచ్చారా లేదా కొత్త సమస్య చేసుకొస్తున్నారా అనే భయం వాళ్ళకుంది. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పింది కానీ జగన్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, విజయవాడ గుంటూరు మధ్య కొత్త రాజధాని ప్రతిపాదన కాదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెస్తా ఉండేది కొత్తగా ఒక నగరాన్ని సృష్టించాలి, అది వెలగపూడి కేంద్రంగా అమరావతి పేరుతో. ఇది విజయవాడకి గుంటూరుకి 20 కిలోమీటర్ల అవతల ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, విజయవాడ గుంటూరు మధ్య పెద్ద ప్రభుత్వ భూమి లేదు. ఒక నాగార్జున యూనివర్సిటీ ఉంది, ఇంకోటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, ఇంకోటి ఒక మిలిటరీకి సంబంధించి ఉంది. మొత్తం 500-600 ఎకరాలు ఉంటాయి. అయితే ఈ 500-600 ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవచ్చు, బ్రహ్మాండం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో సెక్రటరియట్ ఎంత పరిధి? ఒక 20 ఎకరాలు 30 ఎకరాలే కదా. కాబట్టి ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ, ఒక రాజ్భవన్, ఒక ముఖ్యమంత్రి కార్యాలయం, ఇవన్నీ బ్రహ్మాండంగా చేసుకునేచ్చు 500-600 ఎకరాల్లో. అది అడ్మినిస్ట్రేషన్ సరిపోతుంది. ఆ తర్వాత రాజధాని అనేది కంటిన్యూ ప్రాసెస్, అంటే నేషనల్ హైవే వస్తుంది కాబట్టి కొనసాగాలి. అంతే తప్ప నువ్వు కొత్తగా ఒక నగరాన్ని సృష్టించాల్సిన అవసరం లేదనేది ప్రజల్లో బాగా పనిచేస్తుంది. అమరావతి రైతుల్లో పనిచేయదు కానీ రాష్ట్ర ప్రజల్లో పనిచేస్తుంది. ఎందుకని? మీకు సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా గుంటూరు, విజయవాడ కలిసిపోతుంది. విజయవాడ గుంటూరు మధ్య 36 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 36 కిలోమీటర్లో 30 కిలోమీటర్లు ఆల్రెడీ నిర్మాణాలు వచ్చేసినాయి. అనేక మంగళగిరి, తాడేపల్లి ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేషనల్ హైవే కనెక్టివిటీ వస్తా ఉంది.
కాబట్టి రాజధాని కూడా అక్కడ, అంటే రాజధానికి కావాల్సినటువంటి కార్యాలయం అక్కడ పెట్టేసినారు అనుకోండి, కలిసిపోతుంది. అప్పుడే విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ కలిసిపోతుంది. ఓ మంచి నగరం ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇంకా నగరం ఎక్కడైతే హైదరాబాద్ ఎక్స్టెండ్ అయిందో, కూకట్పల్లి, శంషాబాదు, లేకపోతే హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్టిక్, ఇవి వస్తున్నాయి కదా, ఇట్లా కంటిన్యూ అయిపోవాలి కదా అనే పదం రాష్ట్ర ప్రజల్లో బాగా పనిచేస్తుంది రెండు రకాలుగా. ఒకటి, జగన్ గారు మళ్ళీ 3 రాజధాని అనట్లేదు కదా, విశాఖపట్నం అనకుండా సింగిల్ రాజధానికి వచ్చేసినాడు. మంచిదే కదా, గుంటూరు విజయవాడ మధ్య కనెక్టివిటీ వచ్చేస్తే రాజధాని అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఇక్కడ ఇక్కడ టీడీపీ చేస్తున్న ఇది కూడా అంతే. ఏంటి, ఎప్పుడైతే సజ్జలు మాట్లాడారో గత ఎన్నికల్లో 11కే పరిమితం అయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మార్చుకొని ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది, కానీ ప్రజలు నమ్మరు అనే స్టేట్మెంట్ అయితే మంత్రి నారాయణ ఇచ్చారు. ప్రజలంటే రెండు రకాలు, అమరావతి ప్రజలు ప్రజలే, రాష్ట్ర ప్రజలు ప్రజలే. రాష్ట్ర ప్రజలు అమరావతి ప్రజలు అనుకున్నట్టు అనుకోరు. వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే మన ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి అమరావతి ప్రజలు ఏం చెప్పినారు అదే అనుకున్నారు. కాదు, రాజధాని విషయంలో ప్రజలందరి అభిప్రాయం ఏంటంటే, ఎక్కువ మంది అభిప్రాయం ఒక చోట ఉండాలి, అన్ని ఒక హైదరాబాద్ లాగా ఇంకో చోట ఉండాలి. రాజధాని ఏంది, 3 ఏంది 4 ఏంది ఒకటి. రెండోది, రాజధాని మార్పు అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మీకు మొఘలాయి కాలంలో జరిగిన ఢిల్లీ టు జరిగినాయి తప్ప ఎప్పుడు జరగలేదు. కానీ అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా చూస్తారు. కాబట్టి రాజధాని మార్పుని అనవసరం, ఒక చోట రాజధాని ఉండాలి. ఓకే, సెంటర్ లో ఉంది విజయవాడ, ఓకే, ఇంతవరకే రాష్ట్ర ప్రజల కన్సెంట్. అమరావతి రైతులు చెప్తున్నట్టుగా ఆడొక మహానగరం నిర్మించాలి, ఆడొక ఈ ఫీలింగ్ లో రాష్ట్ర ప్రజలు లేరు. జగన్ గారు రాష్ట్ర ప్రజలను అడ్రస్ చేస్తున్నాడు. ఇదే తెలుగుదేశం భయానికి కారణం. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి ఆడ కొత్త నగరాన్ని కట్టే బదులు విజయవాడ గుంటూరు మధ్య అసెంబ్లీ సెక్రటేరియట్ కట్టేస్తే ఒక పని అయిపోతుంది, కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టొచ్చు అసెంబ్లీ సెక్రటేరియట్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బడ్డన్ ఉండదు, పైపించి మళ్ళీ కంటిన్యూ ప్రాసెస్ కదా, రాష్ట్ర ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ తెలుగుదేశం భయపడతా ఉండేది ఏంది, దీన్ని ఒప్పుకున్నారనుకోండి వాళ్ళు మెయిన్ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాలి, అంతే కదా. ఇప్పుడు ఏదైతే 33,000 ఎకరాలు, 50,000 ఎకరాల తర్వాత ఇంకో 40,000 ఎకరాలు ఇవన్నీ ప్లాన్ లో ఉన్నారు కదా, ఇవన్నీ బయటికి పోతాయి, పక్కకు పోతాయి. ఇది జగన్ గారు తీసినటువంటి ఈ ప్లాన్ లో జగన్ గారు మారారు కదా, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు, జగన్ గారు మారారు కదా, 3 రాజధానుల కాన్సెప్ట్ పక్కకు పెట్టాడు, విశాఖపట్నం కర్నూలు వదిలేశాడు, విజయవాడకు వస్తున్నాడు, ఇంకేం ముందుకు రావచ్చు కదా అని రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. మళ్ళీ రేపు జగన్ గారు అధికారంకి వచ్చినా మళ్ళీ మార్పులు చేర్పులు ఉండవు కదా, ప్రశాంతంగా జరిగిపోతుంది అని రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. తెలుగుదేశం భయం కూడా అక్కడే ఉంది. రాష్ట్ర ప్రజలు ఎంత ఇట్లా అనుకుంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు. అమరావతి నగర ప్రాజెక్ట్ ఏదైతే కొత్త నగరం, అద్భుతం, ప్రపంచంలో టాప్ 5, ఇండియాలో నెంబర్ 1, ఈ కొత్త నగరానికి సాధ్యం కాదు. పైపెచ్చు ఇక్కడ మీరు గమనంలో పెట్టుకోవాల్సింది, జగన్ గారు కరెక్ట్ టైంలోనే కొట్టాడు. ఇది రాజకీయమే. అదేంటంటే ఇది సాధ్యమా చంద్రబాబు గారు చెప్తున్నది, డబ్బులు కావాలి కదా ప్రధానంగా, సాధ్యాసాధ్యాలు పక్కన పెడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఏమన్నారు, మీకు పోటీ అమరావతి ఉంది కదంటే నా అసెట్ హైదరాబాద్, వాళ్ళు డిసెంట్ హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్ అసెట్టే కదా, ఆడ భూమి, ఆడున్న వాతావరణం, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సిటీ, మనకి లేదు కదా. కాబట్టి రేపు చంద్రబాబు గారు ఉండేది ఇంకా 3.5 ఏండ్లు, మళ్ళీ గెలుస్తాడా గెలవడా అనేది ప్రజలు నిర్ణయించాలి. బట్ జగన్ గారు కూడా అవకాశాలు లేదని కొట్టిపారేయలేం కదా, ఒకసారి గెలిచారు, చంద్రబాబు గారు ఓడిపోయి గెలిచారు కదా, రేపు మళ్ళీ జగన్ గారు వస్తే ఏమవుతుంది అనే చర్చ వస్తుంది. అందుకని చంద్రబాబు గారు రూపొందించిన ప్రాజెక్ట్ 3 ఏళ్ళలో పూర్తయ్యేది కాదు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు అయితే ఆయన ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా. కాబట్టి ఇట్లాంటి కండిషన్స్ లో జగన్ గారు చెప్తే బాగుంటుంది కదా అనడం వల్ల తెలుగుదేశం కంగారు పడుతోంది. అందుకే చాలా మంది 3 రాజధానులు వెనక్కి వచ్చారు కదా, సంతోషించచ్చు కదంటే వాళ్ళ సంతోషం వేరే ఉంటుంది. కాబట్టి ఇది పొలిటికల్ గా మారింది.